సో గైస్ 700 మందిని టెర్మినేట్ చేసింది ఇన్ఫోసిస్. అయితే యాక్చువల్లీ టెర్మినేట్ చేసింది ఎందుకు ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీళ్ళందరూ కూడా ఫ్రెషర్స్. అండ్ తర్వాత ఈ NITES దీన్ని ఏముంటుందంటే నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేటెడ్, అంటే IT ఎంప్లాయీస్ యూనియన్ అని చెప్పొచ్చు మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటే. అయితే అసలు ఏం జరిగింది, ఇది ఎందుకు NITES ఇది ఒక డేంజర్ బెల్ ఫర్ ఎవ్రీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ఈ గాల్లో దీపంలాగా అయిపోయేదానికి ఛాన్సెస్ ఎందుకున్నాయి. అండ్ ఇన్ఫోసిస్ మాటలేమో బాగా మాట్లాడే ఇన్ఫోసిస్ పెద్ద మనిషి నారాయణమూర్తి గారు ఏమన్నారు అంటే వాళ్ళ కంపెనీలో జరుగుతూ ఉంది. ఈ మధ్య తరచూ ఆ కంపెనీ గురించి వార్తల్లో ఎప్పుడు ఉంటూనే ఉంది, 70 గంటలు పనిచేయమని ఇలా జరుగుతూ ఉంది. నా మాటలు బలపరుస్తున్నాను అంటూ మళ్ళీ మాటలే సపోర్ట్గా మాట్లాడడం ఎంత కూడా మనం చూసాం. కానీ నిజంగానే ఇది ఒక డేంజర్ బెల్ టు ఎవ్రీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అర్థం చేసుకోండి, ఈ సిచ్యువేషన్ అనేది చాలా దారుణంగా తయారవబోతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించుకోవాలి, మీ మైండ్లో పెట్టుకోండి. ఏంటి అంటే ఈ రీసెంట్ డేస్లో మైసూర్ క్యాంపస్లో 700 మందిని ఫ్రెషర్స్ని వాళ్ళు టెర్మినేట్ చేశారు. అయితే ఏంటి ఎందుకని అని చెప్తే వాళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ తర్వాత ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదు అని చెప్పి 3 లెవెల్స్లో టెస్ట్ అనేది పెడతారు. ఆ టెస్ట్ క్వాలిఫై అయితేనే ఫుల్ టైం ఎంప్లాయీగా తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. ఇది మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది ఈ రోజు ఒక ఇన్ఫోసిస్ ఎలా చేస్తూ ఉందా అంటే మనం కొంచెం వెనక్కి వెళ్తే విప్రోలో కూడా ఫస్ట్ వాళ్ళు తీసుకున్న తర్వాత వర్క్ చేసిన తర్వాత కొంత ఈ విధంగా టెస్టులు పెడతా ఉంటారు. ఇది సహజం, చాలా కంపెనీస్లో జరుగుతుంది. కాకపోతే ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ 700 మంది టెర్మినేట్ అయిన తర్వాత ఇది కొంచెం వార్తల్లో సర్క్యులేట్ అయ్యింది, కానీ రియాలిటీలో ఇది చాలా కంపెనీస్లో జరుగుతుంది. అంటే జనరల్గా కూడా ఫస్ట్ ట్రైనింగ్ అని తీసుకుంటారు, తీసుకున్న తర్వాత వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఆ ట్రైనింగ్లో వీళ్ళు సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే వాళ్ళు ఫుల్ టైం ఎంప్లాయీస్గా తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రతిరోజు ప్రతినిత్యం సాఫ్ట్వేర్ ఉద్యోగి జీవితం అనేది కత్తి మీద సాములాగా గాల్లో దీపంలా తయారైంది. అర్థం చేసుకోండి. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఆ ఉద్యోగాలు పోయి భయాన్ని మీకు ఇంకా కల్పించడం ఉద్దేశం కాదు, కానీ ఎప్పటికప్పుడు పోటీతత్వంతో ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు మనం అప్డేటెడ్గా లేకపోతే ఎప్పుడు మన ఉద్యోగం ఊడుతుందో కూడా తెలియదు. దిస్ ఇస్ ద రియాలిటీ. లిటరల్లీ చెప్పాలి అంటే MNC కంపెనీస్ ప్రజెంట్ ప్రైవేటు ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరిని కమింగ్ డేస్లో బానిసలుగా చేసుకోపోతున్నారా అనేది ఒక అనుమానం. ఈ మాట మామూలుగా నేనేం చెప్తలేను, చాలా ఆలోచించి ఈ మాట ఎంత ఇంపాక్ట్ అవుతుంది, ఈ ఇంపాక్ట్ ఎంతమంది మీద పడుతుంది, చూసే ప్రతి ఒక్కరికి ఆ ఇంపాక్ట్ పడబోతుందన్న విషయం నాకు తెలిసినప్పటికీ నేను చెప్తా ఉన్నాను. మెల్లమెల్లగా ముందే 70 గంటలు అన్నారు, ఇంకోరేమో 90 గంటలు పనిచేయండి, ఆదివారం కూడా మీకెందుకు, మీరు పిల్లల ముఖం ఏం చూస్తారు, వైఫ్ ముఖం ఏం చూస్తారని ఇంకో పెద్ద మనిషి అన్నాడు. అండ్ ఇంకొక సైడ్ చూసుకుంటే వీక్లీ 6 డేస్ వర్క్ చేయాలి అని చెప్పి ఇంకొకరు మాట్లాడుతూ ఉన్నారు. రోజుకి 12 గంటలు అంటున్నారు. సో ఇక్కడ అంతా కూడా అంటే ఈ హోల్ సినారియో కూడా అర్థం చేసుకుంటూ పోతే మెల్లగా ఈ కల్చర్ అనేది లాంగ్ అవర్స్ వర్కింగ్ కల్చర్ అనేది చిన్న చిన్న కంపెనీస్లో ఆల్రెడీ కొంత ఉన్నప్పటికీ ఇంకా ఇది పెరగబోతుంది. మరి దీని సొల్యూషన్ ఏంటి? చాలామంది నేను సాఫ్ట్వేర్ కూలీలు, వైట్ కార్ కూలీలు అన్నందుకు నన్ను కొంతమంది అయితే ఇప్పుడు AI నేర్చుకొని సాఫ్ట్వేర్ కూలీ అవ్వాలంటావా అంటే పర్ఫెక్ట్గా డేటా సైన్స్ విత్ AI నేర్చుకున్నా కానీ ఇంకొకటి నేర్చుకున్నా, లేకపోతే ఎంత నేను స్కిల్డ్ పర్సన్ అయినా కానీ స్కిల్డ్ లేబర్ అంటారా, కూలీ అంటారా అని చెప్పి ఒక లైన్ దాటి కొంతమంది విమర్శించారు. బట్ నేనేం చెప్తున్నానంటే అది నిజం. మీరు AI నేర్చుకుని ఉన్నారంటే యువర్ స్కిల్డ్ లేబర్. ప్రశ్నించడానికి ఏం హక్కులు లేవు. ఇప్పుడు ప్రజెంట్ చాలా తక్కువ ఉంది. ఎంతమంది ప్రశ్నిస్తున్నారు, ఎంత ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు 800 మంది తీసేశారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏంటి, మాకు రిక్వైర్మెంట్ మీట్ కాలేదు, ఎగ్జామ్ వాళ్ళు క్వాలిఫై కాలేదు, జాబ్ వచ్చిందని రిలాక్స్ అయ్యారు, అప్డేటెడ్గా లేరు, అందుకే తీసేసినాం.
మాకు రిక్వైర్మెంట్ మీట్ కాకపోతే మేము ఎందుకు ఉంచుకోవాలి? ప్రతి ఒక్క ఉద్యోగి ఆలోచించాలి. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు మోటివేట్ యూ టు స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. అవకాశం ఉంటే ట్రై చేయండి. ఇంకా కమింగ్ డేస్లో ఇండియాలో సాఫ్ట్వేర్ కూలీలు, సాఫ్ట్వేర్ వైట్ కాలర్ కూలీలు, స్కిల్ లేబర్ ఎక్కువగా పోతున్నారు. అంటే ప్రయత్నం చేయండి, కానీ మనసులో ఇది పెట్టుకోండి. ఇది కత్తి మీద సాము లాంటిదే, గాల్లో దీపం లాంటిదే. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియదు. ఒకవేళ మనకి ఆ ఆప్షన్ లేదు, బిజినెస్ పెట్టే ఆప్షన్ లేదు అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే కంపెనీకి నువ్వు ఎప్పుడు అవసరం లేదు అని కంపెనీకి అనిపించిందో అప్పుడు నువ్వు ఉండవు ఆ కంపెనీలో. అప్పుడు ఏం చేస్తారు? ఆలోచించాలి మీరందరూ కూడా. నేను ఇటు సైడ్ నుండి మాట్లాడుతున్నా, ఇది నెగిటివ్ మాట్లాడారు అనుకోవద్దు మీరు. రియాలిటీ కొంచెం కష్టంగానే ఉంటుంది, అర్థం చేసుకోండి దయచేసి సాధ్యమైనంత వరకు. ఇంకోటి ఏంటి అంటే, నేను జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎప్పటికప్పుడు ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. కాకపోతే ఇంకో విషయం ఏంటి అంటే, ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే స్కిల్డ్ పర్సన్కి ఈ కంపెనీలో ఒక ఉద్యోగం అయినా ఇంకో కంపెనీలో దొరుకుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అలా కాకుండా జాబ్ వచ్చిందని రిలాక్స్ అవ్వడం, లేకపోతే నా కంపెనీ నచ్చలేదని సోషల్ మీడియాలో కంపెనీ మీద విపరీతంగా పోస్టులు పెట్టే పని అయితే డెఫినెట్లీ ప్రజెంట్ అంతా అబ్జర్వేషన్లో ఉంటున్నారు. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు అనే విషయం మర్చిపోవద్దు. జనరల్గా ఏంటి, ఒక యూపీఎస్సీ చూసుకుంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్ పబ్లిక్లో ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఒక క్లోజ్ అబ్జర్వేషన్ ఉంటుంది వాళ్ళ మీద. చాలామంది వాళ్ళని చూస్తూ ఉంటాయి. చాలా ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళ మీద ఫోకస్డ్గా ఉంటాయి. కానీ మెల్లగా ఏమవుతుందంటే, మన హెచ్ఆర్లే, చిన్న కంపెనీ హెచ్ఆర్లు కూడా ఒక ఇంటెలిజెన్స్ లాగా ఫీల్ అయిపోతూ ఎక్కువగా మనం వాచ్ చేస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం సోషల్ మీడియాలో అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో ఎనీవే, నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇన్ఫోసిస్లో 700 మంది తీసేశారు. అదేం కొత్త విషయం కాదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకపోతే ఇప్పుడు పరిస్థితి ఇలాగే ఉంది. ఈ కల్చర్ అనేది మెల్లగా చిన్న కంపెనీస్లో కూడా వెళ్ళబోతూ ఉంది. అండ్ ఇది ఒక సైన్, అది ఒక వార్నింగ్ సైన్. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి. అండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఖచ్చితంగా పెట్టుకోండి. కొద్దిగా సాధ్యమైనంత వరకు ఈ రెండు కాకుండా ఓన్ బిజినెస్ పెట్టుకోవడానికి రిస్క్ అయినప్పటికీ ట్రై చేయండి. మీరు ఇంకొంతమందికి ఉపాధి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ విత్ మై వర్డ్స్, సాఫ్ట్వేర్ అనేవాళ్ళు లేకపోతే ప్రైవేట్ జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్కిల్డ్ లేబరే. సో కూలీలే. సో దాని గురించి మీరు ఈ సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏదో పెద్ద జాబ్ అని మాత్రం ఊహించుకోవద్దు. అతి క్లిష్టమైన గ్యారంటీ వారంటీ ల్యాండ్ జాబుల్లో సాఫ్ట్వేర్ ఒకటి. అఫ్ కోర్స్ దే ఆర్ గెట్టింగ్ పెయిడ్ వెరీ మంచి అమౌంట్, మంచి ప్యాకేజీలు వాళ్ళకు వస్తున్నాయి. దాంట్లో కూడా కాదనడానికి లేదు. ఎనీవే, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు మాటలు చాలా తీయగా ఉంటున్నాయి. మేబీ ఏదో సాధించేసాను, ఏదో చేశాను, దేశానికి ఏదో కంట్రిబ్యూషన్ చేస్తున్నాను అనే ఫీలింగ్లో ఉన్నారేమో. ఎందుకంటే ఇలాంటి మాటలు మేము అప్పట్లో బాగా కష్టపడ్డాం ఇదే డైలాగులు ఈ మధ్యకాలంలో వేస్తూ ఉన్నారు. బట్ మీ మీద రోజు రోజుకి ఏదైతే రెస్పెక్ట్ ఉందో అది తగ్గిపోతూ ఉంది అందరికీ కూడాను. ఒక టైంకి వచ్చేసరికి ఇన్ఫోసిస్ కంపెనీలో జాబా, కొంతమంది కమెంట్స్ కూడా పెట్టారు, అలాంటి కంపెనీస్లో జాబ్ చేయడం కరెక్ట్ కాదు అని కూడా కొంతమంది అంటూ ఉన్నారు. ఎనీవే, నారాయణమూర్తి గారు డెఫినెట్లీ ఒకసారి రియాలిటీలోకి రండి. అందరూ ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఒక పర్సన్తోనే 70 గంటలు వర్క్ చేయించుకోకుండా వాళ్ళ కొంచెం పర్సనల్ లైఫ్ ఉందని అర్థం చేసుకొని అదే 70 గంటలు ఇద్దరిని పెట్టి మీరు ఎందుకు చేయకూడదో ఆలోచన చేయాలి. డెఫినెట్లీ ఇది మనం డిస్కస్ చేసుకోవడమే. ఎనీవే, మీరైతే జాగ్రత్తగా ఉండండి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి. అండ్ డెఫినెట్లీ అప్డేట్ అయ్యేవాడికి ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర అయినా కానీ జాబ్ ఉండేదానికి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.